ఫ్రెండ్స్, ఈరోజు మనం పాలిటీలోనే అత్యంత ముఖ్యమైన బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు అందిస్తున్నాను. ఇవి మనం డిఎస్సి అవనివ్వండి, పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ అవనివ్వండి, కోర్ట్ అవనివ్వండి, గ్రూప్ డి అవనివ్వండి, ఇలాంటి ఎగ్జామ్స్లోనే అత్యంత ఉపయోగపడే బిట్స్ అనమాట. మనకు పాలిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. కనీసం అట్లీస్ట్ 10 నుంచి 15 మార్కులు అడుగుతుంటాడు ఎవ్రీ ఎగ్జామ్లో కూడా. అలాగే ఏ ఎగ్జామ్లోనైనా సరే ఒక్క మార్క్ అడిగినా సరే ప్రతి మార్కు మనకి ఉద్యోగ సాధనలో అత్యంత ముఖ్యమైనవి అనమాట. అందువల్ల దానికి సంబంధించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తున్నాం, ఒకసారి వినండి. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనం భారతదేశంలో పార్లమెంటరీ వ్యవస్థకు సంబంధించిన క్రింది ప్రకటనలు గమనించమన్నాడు అనమాట. అది ఏంటంటే ఆర్టికల్ 74, 75 కేంద్రంలో పార్లమెంటరీ వ్యవస్థకు సంబంధించినది అంటున్నాడు. అలాగే ఆర్టికల్ 163, 164 అనేది రాష్ట్రంలో పార్లమెంటరీ వ్యవస్థ అంటే శాసనసభలకు సంబంధించిందని అడిగాడు అనమాట. ఈ రెండు సరైన ఆన్సర్ ఏబి వస్తుంది అనమాట. అలాగే రెండో క్వశ్చన్ చూసుకుంటే క్రింది వాటిలో పార్లమెంటరీ నమూనాను అనుసరించే దేశాలు ఏమనంటే బ్రిటన్, జపాన్ అనమాట. అంటే యుఎస్ అనేది అధ్యక్ష తరహా ప్రభుత్వాన్ని అనుసరిస్తూ ఉంటుంది అనమాట. అయితే వీటిని బ్రిటన్ అనుసరించే మనం పార్లమెంటరీ వ్యవస్థను తీసుకున్నాం అనమాట. అలాగే మూడో క్వశ్చన్ చూసుకుంటే పార్లమెంటరీ వ్యవస్థను క్యాబినెట్ వ్యవస్థగా వర్ణించిన వారు ఎవరంటే ఐవరీ జెన్నింగ్స్ అనమాట. మూడో క్వశ్చన్. అలాగే నాలుగో క్వశ్చన్ చూసుకుంటే ప్రధానమంత్రికి ఉపయోగించే పదం ప్రైమస్ ఇంటర్ పెరస్ అంటే అర్థం ఏమిటని అడిగాడు అనమాట. అంటే సమానంలో మొదటివాడు. అంటే ప్రధానమంత్రి అధ్యక్షుని క్యాబినెట్ ఉంటుంది కదా, వీరందరూ సమానమే. అందులో మొదటివారు ఎవరంటే ప్రధానమంత్రి అనమాట. అలాగే అధ్యక్ష తరహా ప్రభుత్వం ప్రబలంగా ఉన్న దేశాలు ఏంటంటే యుఎస్ఏ, బ్రెజిల్ ఆన్సర్. అంటే ఈ రెండు కూడా అధ్యక్ష తరహా ప్రభుత్వం అనమాట, స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట. అలాగే భారతదేశంలో పార్లమెంటరీ ప్రకటనలు పరిశీలించండి అన్నాడు అనమాట. అంటే రాష్ట్రపతి నామమాత్రపు అధికారి అంటే నిజమే కదా, ఇది కరెక్టే. ఎందుకంటే ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ఉన్న మంత్రిమండలి సలహా మేరకు వ్యవహరించాలన్నమాట. ప్రధానమంత్రి వాస్తవాధికారి, ఇది కూడా కరెక్టే. ఎందుకంటే ప్రధానమంత్రి రియల్ పవర్ సెంటర్ అనమాట. ఎందుకంటే రాష్ట్రపతి ఓన్లీ నామమాత్రపు అధికారి కాబట్టి. ఆన్సర్ రెండు కరెక్టే. మంత్రిమండలి ప్రధానమంత్రి సలహాలు, ఇది కాదు. అలాగే ఏడో క్వశ్చన్ చూసుకుంటే భారత ప్రధానమంత్రిని ఎవరు నియమిస్తారని అడిగారు అనమాట. అంటే రాష్ట్రపతి నియమిస్తాడు. అంటే అధ్యక్షుడు అంటే రాష్ట్రపతి అనమాట. మంత్రిమండలిలో లోక్సభ విశ్వాసం కోల్పోతే ఏం జరుగుతుందని అడిగాడు అనమాట. అంటే మంత్రిమండలి తొలగిస్తారనమాట. అలాగే 9వ క్వశ్చన్ చూస్తే మంత్రిమండలి రాజ్యాంగంలో ఏ అధికారం ప్రకారం లోక్సభకు బాధ్యత వహిస్తుందంటే ఆర్టికల్ 75 ప్రకారం బాధ్యత వహిస్తుంది అనమాట. అలాగే 10వ క్వశ్చన్ చూసుకుంటే సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రిమండలి దేని ఆధారంగా పనిచేస్తుందని అడిగాడు అనమాట. సంకీర్ణ ప్రభుత్వం అంటే వివిధ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని, అదే ఎలక్షన్లో వచ్చిన మెజార్టీ బట్టి అన్నీ కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి అనమాట. ఆ విధంగా సంకీర్ణ భాగస్వామ్యంలో ఏకాభిప్రాయం అనమాట ఆన్సర్. అలాగే 11వ చూస్తే భారత పార్లమెంటరీ వ్యవస్థలో మంత్రుల సభ్యత్వానికి సంబంధించి కింద ప్రకటన పరిశీలించమన్నాడు. అంటే పార్లమెంట్ సభ్యుడు కాకుండా మంత్రి నియమించవచ్చు 6 నెలల వరకు. సభ్యత్వం లేకుండా 6 నెలలు మంత్రిగా కొనసాగించవచ్చు అనమాట. అదే చెప్తున్నాను కదా, సభ్యత్వం లేకుండా 6 నెలల వరకు కొనసాగించవచ్చు. 11 అనేది ఆన్సర్ బి వస్తుంది. మంత్రిమండలికి సంబంధించిన కింది ప్రకటనలు పరిశీలించండి అని అన్నాడు అనమాట. అంటే మంత్రిమండలి గోప్యత ప్రమాణం చేస్తుంది. అలాగే మంత్రిమండలి గోప్యత ప్రమాణం, ప్రధానమంత్రి గోప్యత ప్రమాణం చేయిస్తాడు. ప్రధానమంత్రికి గోప్యత ప్రమాణం రాష్ట్రపతి చేయిస్తాడు. అంటే సరికాని ప్రకటన అంటే బి వస్తుంది అనమాట. ప్రధానమంత్రి చేయించడం అంటే రాష్ట్రపతి చేయిస్తాడు అనమాట. అలాగే 13వ క్వశ్చన్ చూస్తే భారత పార్లమెంటరీ వ్యవస్థలో మంత్రిమండలికి అధికార పక్షానికి నాయకత్వ పాత్ర ఎవరు పోషిస్తారంటే ప్రధానమంత్రి అనమాట. మన పార్లమెంటరీ వ్యవస్థలో ప్రధానమంత్రి కీ రోల్ వహిస్తుంటాడు అనమాట. అధ్యక్షుడు అనేవాడు నామమాత్రంగా ఉంటాడు అనమాట. అందుకే ప్రధానమంత్రి రియల్ పవర్ అంటారు అనమాట. అందుకే ఈయన ఆధ్వర్యంలో ఉన్న మంత్రిమండలి ప్రకారమే రాష్ట్రపతి నడుచుకుంటూ ఉంటాడు అనమాట. అందుకే అధికార పక్షం ఏదైతే ఉందో దానికి మెయిన్ కీ రోల్ అనేది ప్రధానమంత్రి. అలాగే 14 చూస్తే లోక్సభ రద్దుకు సంబంధించిన కింది ప్రకటనలు పరిశీలించమన్నాడు. ఇందులో సరికానిది ఎంచుకోమంటున్నాడు అనమాట. అంటే ప్రధానమంత్రి రద్దు చేస్తాడు, లేదు రాష్ట్రపతి చేస్తాడు అనమాట రద్దు అనేది. అంటే సిఫార్సు, అది విశ్వాసం కోల్పోతే. అలాగే రాష్ట్రపతి సిఫార్సు అవసరం అని అన్నాడు అనమాట. రాష్ట్రపతి సిఫార్సు ఏమి ఉండదు. విశ్వాసం కోల్పోతే ఖచ్చితంగా రద్దు చేస్తారనమాట, బలబలాలు నిరూపించుకోకపోతే. ఆన్సర్ ఏబి అనమాట. అలాగే మంత్రిమండలి అధికారిక కార్యకలాపాలు నిర్ణయాలు ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తాయి అన్నాడు అనమాట. అంటే గోప్యతా సూత్రం అంటే ఇప్పుడు దీనికి ఏంటంటే మీనింగ్, ఎప్పుడైనా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు అందులోనే పేర్కొంటారు అనమాట. అంటే ప్రభుత్వానికి సంబంధించిన ఏ విషయాలు కూడా బయట వారికి తెలియనివ్వము, గోప్యంగానే ఉంచుతాము. ఏవి కూడా ముందే తెలియజేసి ఇతరులకు లాభాలు చేకూర్చే విధంగా మేము చెయ్యమని వాళ్ళు ప్రమాణం స్వీకారం చేసేటప్పుడే చెప్తారనమాట. అంటే ఇది ఎప్పుడు కూడా గోప్యత సూత్రం ఆధారంగానే పనిచేస్తూ ఉంటుంది అనమాట. దీనికి ఆన్సర్ 1 అనమాట.
ఇవి టాప్ 15 బిట్స్ ఫ్రెండ్స్. తర్వాతది ఇంకో పార్ట్ కింద చేస్తాను రిమైనింగ్ బిట్స్ పాలిటీకి సంబంధించినవి. ఇలాగే మీకు అత్యంత ముఖ్యమైన బిట్స్ మీకు అందిస్తూ ఉంటాను. మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇలాగే పాలిటీయే కాదు, హిస్టరీ మీద, కరెంట్ అఫైర్స్ మీద ఆల్రెడీ ప్రీవియస్గా వీడియోస్ చేశాను, అవి ఒకసారి చూడండి. పాలిటీ మీద కూడా పోలీస్ కానిస్టేబుల్ ప్రాక్టీస్ బిట్స్ అనేవి పెట్టాను. ఇది పోలీస్ కానిస్టేబుల్ ఒక్కదానికే కాదు ఫ్రెండ్స్, వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా గ్రూప్ డి అవనివ్వండి, లేకపోతే హైకోర్టు అవనండి, వీటిలన్నిటికీ ఉపయోగపడతాయి అనమాట. అలాగే క్లాస్లో కూడా పెట్టాను, ఒకసారి మన ప్లేలిస్ట్లో చూడండి ఫ్రెండ్స్, మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఇది మీకు అత్యంత ముఖ్యమైనవి అనమాట. ఇవి ప్రాక్టీస్లో పనికొస్తూ ఉంటాయి అనమాట. ఇవి ఒక జస్ట్ ఒక ఫాస్ట్లోనే స్పీడు 1.5లో పెట్టుకొని వినండి, మొత్తం కంప్లీట్ అయిపోతాయి 2 నిమిషాల్లోనే. ఇలాగే మీరు డైలీగా ప్రాక్టీస్ చేసుకోవడం వల్ల మీకు జాబ్లోనే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది అనమాట. జాబ్ కొట్టడంలోనే మనకి ప్రాక్టీస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ విధంగా మీరు నా గత వీడియోలు కూడా చెక్ చేసుకోండి, అందులో ఉంటాయి. నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.